హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు డే 3 అట్ షిరిడి. సో పొద్దున్నే బాబావారికి జరగవలసిన పూజలన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. సో బాబావారికి అభిషేకం చేసిన బియ్యంతో పాటు శనగలు ఇంకా కొన్ని నిత్యావసర సరుకులన్నింటినీ కలిపి షిరిడి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆశ్రమం ఉందండి, సాయి ఆశ్రయ ఆశ్రమం అని, చిన్నపిల్లల ఆశ్రమం. అక్కడికి వెళ్ళి మా వాళ్ళందరూ వాళ్ళకి ఆ బియ్యము కొన్ని సరుకులు కూడా ఇచ్చి వచ్చేసారనమాట. ఈ రోజు వాక్కులో ఆరోగ్యంతో బాధపడుతున్న ఒక అమ్మాయి బాబా దేవల్ల ఎలా బయటకు వచ్చిందో అమ్మ చెప్తుందండి. మరలా హైదరాబాద్ రమ్మన్నారట. హైదరాబాద్ వెళ్ళంగానే వీళ్ళు ఆ 15 రోజులు వీళ్ళు నరకం చూశారు. ఎందుకంటే ఈ పాపకి 3 సంవత్సరాల పిల్లలు, చిన్న పిల్లలు. అలాంటి చిన్న పిల్లలు, ఆ తల్లిదండ్రుల బాధ, వీళ్ళ బాధ అసలు వర్ణనాతీతము. అసలు వాళ్ళు మామూలుగా పడలేదు బాధ. 15 రోజులు నరకం చూశారు. సో అమ్మాయికి ఎన్ని డాక్టర్లకు చూపించినా కూడా అంత చిన్న వయసులో ఆపరేషన్ చేయాల్సి వస్తుందన్నారంటండి. లాస్ట్కి బాబా కనుక్కున్న తర్వాత ఒక ఫైనల్గా ఆపరేషన్ అవసరం లేదని చెప్పారంట. సో ఇమీడియట్గా వాళ్ళు షిరిడీకి వచ్చారు. వాళ్ళు షిరిడీ ప్లాన్ లేదు, కానీ ఇంతటి మెరాకిల్ చేసిన ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడు అనుకొని షిరిడీ బయలుదేరి వచ్చేసారనమాట. అలాగే తిను కూడా షిరిడీ వచ్చి కొద్ది రోజులైందండి. పాపం తన కాలు కొద్దిగా బాగాలేదు. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు దొంగతను వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 40 గ్రామ్స్ గోల్డ్ చైన్ అండి. సో గోల్డ్ చైన్ పోయిన వెంటనే వాళ్ళు పోలీస్ కేసు పెట్టినా కూడా పోలీసులు పెద్దగా స్పందించలేదు. ఇంకా దొరకదని తను ఆశదులుకుంది. ఇక్కడ అందరూ సాయి భక్తులు తనకి ఆశ్రయ ఇచ్చారనమాట. అంటే తప్పకుండా బాబాదేవులని చైన్ దొరుకుతుందని. ఫైనల్గా దొంగ దొరికాడండి. ఆ సంతోషాన్ని తను అందరితో షేర్ చేసుకుందనమాట. సో ఇలా అందరూ బాబా మిరాకిల్స్ ఆ రోజు షేర్ చేసుకున్నారు. అది వాళ్ళు వేడుకుంటున్నారు వదిలేమని, అది నేను వదలొద్దని చెప్పినాను. నేను ఇవాళ నాదైంది, ఇంకోటి అయింది. ఇక ధన్వి ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్కి రెడీ అయిపోయింది. వాళ్ళ తాతయ్యతో కొన్ని ఫోటోలు దిగింది. కొంచెం బొంగమూత పెట్టుకుంది, అలిగిందనమాట. సో ఫైనల్గా ధన్వి తన ప్రోగ్రామ్స్ అన్నీ అందరికీ వేసి చూయించేసిందనమాట. ఈరోజు పిల్లలందరూ ఎంతో హ్యాపీగా కోలాటం వేశారు. నాన్న ఈరోజు షిరిడి వచ్చారు. సో నాన్న అమ్మ ఇద్దరు కలిసి కూడా కోలాటం ప్రతి సంవత్సరం బాబా ముందు వేస్తారు. ఈరోజు కూడా వేశారు. అలాగే బాబావారికి ఆరతి స్టార్ట్ అయిపోయిందండి. మా ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బాబావారికి ఆరతి ఇచ్చేశారనమాట. అలాగే ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ సమర్పించేసేసారు. సో రేపు దసరా కదా, మెయిన్ ఫెస్టివల్ కాబట్టి అమ్మ రేపటి రోజు ఏమేమి చేయాలి, అలాగే ఏమేమి పూజలు ఉన్నాయి అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. రేపు సాయంత్రం రథోత్సవం కూడా ఉంటుంది, దాని గురించి కూడా చెప్పేసింది అనమాట. సో మేమందరం పూజలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దర్శనానికి బయలుదేరిపోయాము. ఈ రోజు దర్శనం మా నాన్నతో, అంటే సీనియర్ సిటిజన్ కోటాలో దర్శనం తొందరగా అయిపోతుంది కదా, ఈజీగా. సో బయలుదేరాము. దారిలో మా పాప అవి కావాలి ఇవి కావాలి అని కొన్ని షాపింగ్ స్టార్ట్ చేసింది. చేతికి బ్రాస్లెట్స్ అవి కావాలని కొనుక్కుందనమాట. అలాగే మేము హనుమాన్ మందిర్ కూడా దర్శించుకున్నామండి. ఈ టైంలో అంటే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత పెద్దగా రష్ లేదు. సో మేము హనుమాన్ మందిర్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసేసాము.
రేపే కదా దసరా. సో షిర్డీ మొత్తం చాలా బాగా డెకరేషన్ స్టార్ట్ చేసేసారు. ఫ్లవర్స్తో హనుమాన్ మందిరు, అలాగే చావడి, ద్వారకామయ్యి మొత్తం అందంగా డెకరేట్ చేసేసారండి. ఎలాగైనా ఇప్పుడు కొంచెం రష్ తక్కువగానే ఉంది. జనరల్గా దసరా అంటే ఫుల్ రష్గా ఉంటుంది దసరా టైంలో, కానీ ఇప్పుడు పెద్దగా రష్ అనిపించలేదు. నాకైతే ఆ షిర్డీ వీధిలో తిరుగుతుంటే ఏదో మన ఇంట్లో మన మధ్యన తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. అలాగే మేము చావడికి కూడా వెళ్ళిపోయాము. చావడిలో కూడా డెకరేషన్ స్టార్ట్ చేసేసారు. సో మేము చావడిలో దర్శనం చేసుకొని వచ్చాము. మాకు జాంపడ్డు ప్రసాదంగా దొరికిందనమాట. సో జనం కూడా చూడండి పెద్దగా లేరు, అంటే క్రౌడ్ చాలా తక్కువగానే ఉందన్నమాట. చాలామంది దసరా టైంలో దర్శనానికి రావాలి అంటే బాగా క్రౌడ్ ఉంటుందేమో అనుకుంటారు. ఇప్పుడు ఎంతైనా కొద్దిగా క్రౌడ్ తక్కువగానే ఉందన్నమాట. సో చావడి తర్వాత ద్వారకామే కూడా దర్శించుకొని ఇక మేము దర్శనానికి వెళ్ళిపోయామండి. సీనియర్ సిటిజన్ కోటాలో తొందరగా దర్శనం అయిపోతుంది. సో మా డాడీని తీసుకుని దర్శనానికి వెళ్ళిపోయాను. సో ఈరోజు లైవ్ దర్శనం అనమాట ఇది. అంటే మేము దర్శించుకున్నప్పుడు బాబావారు ఇలా ఉన్నారు. ఆ తర్వాత పిల్లలు ఊరుకుంటారా వద్దన్న షాపింగ్ కావాల్సిందే కదా. సో టాయ్స్ ఏదో కొనుక్కోవాలని చెప్పి టాయ్ షాప్కి వెళ్ళాము. అక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ తినేసేసారండి. అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి అవన్నీ. మొత్తానికి అందరూ ఏవో ఒకటి కొనుక్కున్నారు. సో దాన్ని కూడా 100 చెక్ చేసింది. అదని ఇదని ఇదని అదని లాస్ట్కి ఫైనల్గా ఒక బొమ్మ దగ్గర ఫిక్స్ అయిపోయింది అనమాట. సో దాని చెస్ బోర్డ్ తీసుకుంది. ఇది 13-in-1 చెస్ బోర్డ్ అనమాట. సో ఇది తీసుకుంది. సో మా సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా షాపింగ్ చేశారు. తర్వాత ఈవినింగ్ యాజ్ యూజువల్గా మన దీపోత్సవం స్టార్ట్ అయిపోయిందనమాట. సో దీపోత్సవం మేము షాపింగ్ చేసుకొని వచ్చేసరికి వీళ్ళందరూ దీపోత్సవం దగ్గర కనిపించేశారు. వీళ్ళందరిలో చాలామంది నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే వచ్చి నవరాత్రులన్నీ ఇక్కడ ఉన్నారండి. కానీ ఈ రోజు కొంతమంది వచ్చారనమాట. అన్ని రోజులు ఉండడానికి కుదరదు కదా, అలాంటి వాళ్ళందరూ కొంతమంది ఈరోజు వచ్చారు. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లలందరూ కూడా అమ్మ తెలిసిన ఒక అందుల ఆశ్రమం నుంచి వచ్చారండి. సో అమ్మ వీళ్ళని ఎప్పుడైనా ఇట్లాగా షిరిడీకి అలాగే కాశీకి తీసుకువెళ్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు షిరిడీ దర్శనం కోసం ఆల్మోస్ట్ ఒక 12-15 మంది వరకు వచ్చారు. సో వీళ్ళకి కొద్దిగా చూపు కనిపిస్తుంది కొంతమందిలో అసలు చూపు కనిపించదండి, అంటే కంప్లీట్గా అందులో అనమాట. సో ఈ పిల్లలందరూ కూడా బాబా ఆశీర్వాదం కోసం షిరిడీకి వచ్చేసారనమాట. సో నాన్న వీళ్ళందరినీ దగ్గర నుండి తీసుకొని వచ్చారు. సో దీపోత్సవం కంప్లీట్ అయిన తర్వాత మేము అందరం కూడా ద్వారకా మేము చేరుకున్నాము. అక్కడ బాబావారికి మంచిగా ఆరతి పూజలు సమర్పించుకున్నామన్నమాట. బాబావారి అలంకారం చూసారా ఎంత అందంగా ఉందో. పండుగ రేపైనా ఈ రోజే పండుగ స్టార్ట్ అయిపోయిందా అన్నట్టుంది ఆయన చూస్తుంటే కనుక. జనాలందరూ ఎంతో ఆనందంగా ఆయనకి ఆరతి సమర్పించుకున్నారు. సో ఇదండి ఈరోజు ప్రోగ్రామ్ మొత్తం ఇలా జరిగిపోయిందనమాట. సో ఇక్కడతో మా ప్రోగ్రామ్స్ ఈ రోజుతో అయిపోయినాయి. ఎందుకంటే రేపు ఉదయాన్నే మళ్ళీ 4 గంటలకే దీపోత్సవంలో పాల్గొనాలి. అందుకని చెప్పి మేము తొందరగా ముగించేసుకున్నాము. సో ఇదండి 3వ రోజు షిరిడీలో మాకు ఇలా జరిపోయిందనమాట. సో 4వ రోజు వచ్చేసరికి ఇంకా దసరా రోజు. ఆ రోజు మా ప్రోగ్రామ్ ఎలా జరిగిందో నేను మళ్ళీ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టేట్ చూడండి. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి. మీ అందరికీ కూడా షిరిడీ సాయి ఆశీస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా నెక్స్ట్ ఇయర్ జరిగే బాబా సేవల్లో షిరిడీలో మాతో పాటు కలిసి పాల్గొనవచ్చు. మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.